తెలుగు రాష్ట్రాల్లో సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హైదరాబాద్, విశాఖ, విజయవాడలో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. సృష్టి టెస్ట్ బేబీ సెంటర్లో పోలీసులు, వైద్యాధికారులు సోదాలు నిర్వహించారు. విశాఖలోని క్లినిక్ నుంచి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. నమ్రతతో పాటు 6 సిబ్బందిని అరెస్ట్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో నమ్రతతో పాటు నిందితులకు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. మారేడ్పల్లిలో జడ్జి ఎదుట నిందితులను ప్రవేశపెట్టారు పోలీసులు. 14 రోజుల పాటు రిమాండ్ విధించారు న్యాయమూర్తి. సృష్టి టెస్ట్ బేబీ ఎఫ్ఐఆర్ కాపీలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ నెల 25న సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ మీద కేసు నమోదు చేసిన హైదరాబాద్ గోపాలపురం పోలీసులు రాజస్థాన్కు చెందిన బాధితురాలు సోనియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేశారు. సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ పై బిఎన్ఎస్ 61, 316, 318, 335, 336, 340 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ వివరాల ప్రకారం 2024 ఆగస్టులో డాక్టర్ నమ్రతను అప్రోచ్ అయ్యారు రాజస్థాన్కు చెందిన సోనియా దంపతులు. తమకు సంతానం కావాలని ఐవీఎఫ్ ప్రొసీజర్ కోసం డాక్టర్ నమ్రతను కలిశారు. ఐవీఎఫ్ ప్రొసీజర్ కోసం 30 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు డాక్టర్ నమ్రత. 15 లక్షల రూపాయల చెక్కు రూపంలో ఇచ్చిన రాజస్థాన్ దంపతులు మిగిలిన 15 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్ ద్వారా బదిలీ చేశారు. ప్రొసీజర్లో భాగంగా విశాఖపట్నంలోని మరో బ్రాంచ్కు దంపతుల శాంపుల్ కలెక్షన్ పంపించారు. కేవలం మెడికల్ టెస్టుల కోసం 66,000 రూపాయలను తీసుకున్నట్లు ఫిర్యాదులో తెలిపారు బాధితులు. తెలుగు రాష్ట్రాల్లో సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హైదరాబాద్, విశాఖ, విజయవాడలో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. సృష్టి టెస్ట్ బేబీ సెంటర్లో పోలీసులు, వైద్యాధికారులు సోదాలు నిర్వహించారు. విశాఖలోని క్లినిక్ నుంచి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం డాక్టర్ నమ్రతను అరెస్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. నమ్రతతో పాటు 6 సిబ్బందిని అరెస్టు చేశారు. గాంధీ ఆసుపత్రిలో నమ్రతతో పాటు నిందితులకు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. మారేడ్పల్లిలో జడ్జి ఎదుట నిందితులను ప్రవేశపెట్టారు పోలీసులు. 14 రోజుల పాటు రిమాండ్ విధించారు న్యాయమూర్తి. సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ ఎఫ్ఐఆర్ కాపీలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ నెల 25న సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ మీద కేసు నమోదు చేసిన హైదరాబాద్ గోపాలపురం పోలీసులు రాజస్థాన్కు చెందిన బాధితురాలు సోనియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేశారు. సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ పై బిఎన్ఎస్ యాక్ట్ 61, 316, 318, 335, 336, 340 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, సృష్టి ఐవీఎఫ్ సెంటర్ లో జరిగే అక్రమాలు అసలు ఎప్పటి నుంచి ఇవి జరుగుతున్నాయి, ఎప్పుడు వెలుగులోకి వచ్చాయి, ఏంటి పూర్తి డీటెయిల్స్, ప్రస్తుతం అప్డేట్ ఏంటి? 2022లో కూడా ఇదే తరహాలో సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్కి సంబంధించిన ఒక కేసు వెలుగులోకి వచ్చింది. అప్పుడు గతంలో పోలీసులు రైడ్ చేశారు, అలాగే ఆ సెంటర్ని కూడా సీజ్ చేశారు. సో 2024 నుండి కూడా మరొకసారి కూడా ఈ భాగవతం అంతా కూడా వెలుగు చూసింది. రాజస్థాన్ సంబంధించిన ఒక కపుల్ ఎవరైతే ఉన్నారో వారు సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ను సంప్రదించారు. 30 లక్షల రూపాయలు కూడా వీరు డీల్ కుదుర్చుకున్నారు. సో డాక్టర్ అండ్ ఇన్ఛార్జ్ ఎవరైతే నమ్రత ఉన్నారో సికింద్రాబాద్లో ఒక సెంటర్ నడిపిస్తున్నారు, అలాగే విశాఖపట్నంలోనూ ఒక సెంటర్ నడిపిస్తున్నారు. సో ఈ రోజు ఈ సృష్టి కేసుకు సంబంధించి కూడా గోపాల్పురం పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా వారు ఫిర్యాదు చేశారు. సో ఇప్పుడు 7 కూడా అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ తరలిస్తా ఉన్నారు. చెంచల్గూడ జైలు కొద్ది నిమిషాల క్రితమే 14 రోజుల పాటు కూడా రిమాండ్ తరలించారు. వైద్య పరీక్షల పూర్తయిన తర్వాత మారేడ్పల్లిలోని జడ్జ్ క్వార్టర్స్ లో జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు 7 నిందితులను.
న్యాయమూర్తి కూడా 7 నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. సో కొద్ది నిమిషాల క్రితమే చెంచల్గూడ జైలు కూడా పోలీసులు వారిని తరలించారు. సో బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా పలు సెక్షన్లు కూడా నమోదు చేశారు ఈ 7 నిందితుల పైన. ఆ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 61 అలాగే 316, 318, 335, 336, 340 బిఎన్ఎస్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వాస్తవంగా 2024లో ఈ రాజస్థాన్ సంబంధించిన కుటుంబం ఎవరైతే ఉన్నారో దంపతులు డాక్టర్ నమ్రతను సంప్రదించారు. ఆ తర్వాత సిరోగసి తర్వాత ఏదైతే విధానాలు ఉంటాయో వాటికి సంబంధించి 30 లక్షల డీల్లో భాగంగా కొంతమేర నగదు లక్షల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ చేశారు. సో వారికి టెస్ట్ నిర్వహించారు. DNA టెస్ట్ నిర్వహించిన తర్వాత వారికి పుట్టిన నవజాత శిశువు వారికి సంబంధించింది కాదు కదా. అలాగే వారికి క్యాన్సర్ వ్యాధి ఉన్నట్టుగా తెలిసింది ఆ శిశువుకు. సో పోలీసులు సంప్రదించారు దంపతులు. ఇద్దరు కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని 7 నిందితులు అయితే ప్రస్తుతం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. రైట్ కిరణ్.